పాటు ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను. ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఈ 1223లో ఈయన ఎవరైతే ఉన్నారో ఫ్రాన్సిస్, ఈయన 1223లో స్కిట్లు వేయడం అనేది నేర్పించాడు. స్కిట్ అంటే ఏంటి? ఏ రోజుకి నైట్ వేయడం, వెనకాల సున్నీ కట్టడం కాదు. ఎందుకంటే ఈ మధ్య ఏ రోజుకి నైట్ వేసేస్తున్నారు, ఇంకే గొడవ లేకుండా. ఏ రోజుకి నైట్ ఆడు ఎంత సీరియస్ క్యారెక్టర్ అంటే నైట్ వేయచ్చాడికి, అడిగి నైట్ వేస్తారండి. నాకు ఎంత బాధ అయిపోయిందో, పవర్ఫుల్ క్యాండిడేట్కి నైట్ వేస్తారేటండి. గొర్రెల కాపురలనేమో కామెడీ యాక్టర్లు చేసి పడేస్తారు. అలాంటి స్కిట్లు వేయలేదు. 1223లో ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ అని ఏం చేస్తాడంటే నైటివిటీ స్కిట్, అంటే మన సాంప్రదాయానికి అనుకూలంగా కొన్ని కథాంశాలు, అంటే అనుకూలంగా ప్రజలకు అర్థమయ్యేలా ఇలా కొన్ని డ్రామాలు వేయాలి, ఇలా వేయాలని 1223లో ఇలాంటి డ్రామాలు వేసే విషయాలు తెర మీదకి హెల్దీగా తీసుకొచ్చింది ఈయనేనండి. ఎందుకంటే అప్పట్లో చదువులు తక్కువ, అర్థమవడం తక్కువ, బైబిల్ అందరికీ దగ్గర రావడం కూడా తక్కువ. వాళ్ళ టైంలో అందరికీ క్రీస్తు యొక్క సువార్త అర్థం కావాలని ఈ స్కిట్ అనే ప్రోగ్రాం తీసుకొచ్చింది ఈయనే. అందుకే ఈ తర్వాత ఎప్పుడైతే ఈ స్టోరీస్ పుంకాలుగా మరియమ్మ, యోసేపు, ఏరోదు ఇలాంటి క్యారెక్టర్లన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో మరీ అలా స్టోరీ నడిచిపోతుంటే ప్రజలకు బోరు కొట్టేస్తుందని అనుకున్నారు, ఏంటో తెలియదు. కానీ మధ్యలోకి సాంగ్స్ తెచ్చారనమాట. ఏం తెచ్చారు? సాంగ్స్, గీతాలు. అంటే ఇవి ఏ గీతాలు పేరెట్టారు వాటికి? ఇవి ఏం సాంగ్స్ అంటే క్రిస్మస్ సాంగ్స్ అన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి ఈ క్రిస్మస్ సాంగ్స్ అని వచ్చేవి. ఈ సాంగ్స్ ఏం చేశారంటే ఈ సాంగ్స్ పెట్టుకుని సాంప్రదాయానికి అనుకూలంగా క్రిస్మస్ పాటలు రాయడం మొదలుపెట్టారు. నైటివిటీకి తగ్గట్టుగా 1410లో సాంప్రదాయాలకు తగ్గట్టుగా పాటలు రాయడం మొదలుపెట్టారు. ఎలా పాడేవారంటే మనకి ఎలా పాడతారంటే ఇప్పుడు మనకు సాంప్రదాయమైన పాట ఉంటుంది, మీకు గుర్తుందో లేదు? మా ఇంటి పేరు పశువులు పాక, పక్కింటి పేరు ఒలీవ కొండ, ఎదురింటి పేరు ఒలీవ తోట. ఏ పాట ఉందో ఇప్పుడు సాంప్రదాయం పాట భలే ఉంటుంది. ఇక కొన్ని పాటలు ఉంటాయండి చాలా సాంప్రదాయంగా, అంటే మనకు తగ్గట్టుగా రాసిన పాటలు ఉన్నాయి చూసారా, అలాగే అప్పుడు పాటలు రాసేవారు అన్నమాట. అంటే మనకు అర్థమవుతున్న విషయాల్లో మనకు అర్థం కాని విషయాన్ని చొప్పించి దానికి ఒక ట్యూన్ ఇచ్చి దాన్ని ఒక పద్యంలాగా రచనలా పెట్టి సువార్తను అందులోకి చొప్పించి నడిపించేవారు. అలా చక్కగా హెల్దీగా ఆ రోజుల్లో తీసుకొచ్చారు. ఈరోజు ఆ సొక్క ఎందుకు పుట్టిందో తెలియదు, వీడికి సందడి ఎందుకు వచ్చిందో తెలియదు, వీడు ఎందుకు ఎగురుతాడో తెలియదు, ఏటో ఆడవాడో తెలియదు, ఆ పొగ ఎందుకు వస్తుందో తెలియదు, ఆ లైట్ ఎందుకు ఆరిపోతారో తెలియదు, గొడవ ఏంటో తెలియదు. ఈ సిగ్గులేని ఆఫ్ డ్రెస్ వేసుకుని ఎగురులాట్లేటో మనకి ఏం అర్థం అవ్వదు. సొక్క పుట్టింది, అక్కడ పెక్క పుట్టింది బయట. ఇదే గొడవ, ఇదే బేస్లు, ఇవే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలు అయిపోయింది తప్ప ఇందులో అడుగుతున్నాను. ఇందులో ఒక మెసేజ్ ఏది? క్రిస్మస్ సాంగ్లో ఒక మెసేజ్ ఏది? ఈరోజు క్రిస్మస్ సాంగుల్లో మెసేజ్లు ఉన్నాయా? ఫోక్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. క్రిస్మస్ సాంగ్లే కాదు, మామూలుగా మనకి క్రిస్టియన్ ట్రెడిషనల్ సాంగ్స్లో కూడా మెసేజ్ ఉందా? బేస్ ఎక్కువైపోయింది, అడావిడ ఎక్కువైపోయింది, అనవసరమైన మ్యూజిక్లు ఎక్కువైపోయినాయి, వెళ్ళాల్సిన వాక్యపు భాగం రచన లైన్స్ తక్కువైపోయినాయి. అందుకే వాళ్ళు హెల్దీగానే స్టార్ట్ చేశారు. రాను క్రిస్మస్ పాటలు బయటోళ్ళు పాటలు లాగే తయారయ్యాయి. ఇంకా ఏం చేయాయి? ఎక్కడి నుండే 1410 నుండే ఎక్కడి నుండే ఈ ఏదికల మీద వేసే నాటికలు కాస్త, ఈ ఏదికల మీద పాడే పాటలు కాస్త మెల్లగా ఈదుల్లోకి వెళ్ళి పాటలు పాడుతూ డ్యాన్స్లు వేయడం, ప్రోగ్రాం చేయడం మొదలెట్టారు. ఆ వీధుల్లోకి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈదెక్కి ఏ రంగం చేస్తున్నాయి. ఇప్పుడు ఇలా వచ్చాయండి ట్రెడిషన్స్ అన్నీ. క్యారెల్స్ ఎలా వచ్చాయో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ శాంటాక్లాస్ ఎలా వచ్చాడో మనకు అర్థమవుతుంది. నికోలస్ ఎవరో మనకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు మనకు అర్థమవుతుంది చెట్టు, క్రిస్మస్ ట్రీ. అసలు దీని గొడవ ఏంటి? ఈ క్రిస్మస్ ట్రీ గొడవ ఏంటి? ఒకసారి వీలైతే దాన్ని ఏమన్నా ఇమేజ్ ఉందా క్రిస్మస్ ట్రీ? ఒకసారి దాని ఇమేజ్ చూద్దాం, ట్రీ కోసం ఒకసారి చూద్దాం. క్రిస్మస్ చెట్టు మన వాళ్ళు ఏం పెడతారంటే ఏది పడుతుంది పెట్టేస్తారండి. ఏది గుబురుకుంటే దానికి పెట్టేస్తారు లైటింగ్, దానికి పెట్టేస్తారు 4 స్టార్లు. ఇంకా ఆ చెట్టు ఈ చెట్టు కాదు, దానికి ఒక చెట్టు, దానికి ఒక ప్రత్యేకత, దానికి ఒక కథ ఉంది. కథ అంటే కథనం ఉంది, దానికి అన్య సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. ఈ మధ్య ఒక వీడియో తిరుగుతుంది వైరల్గా క్రిస్మస్ చెట్టు కోసం. అదైతే కాదండో, 50 చెట్టు ఇలాగున్నావు ఏంటని అడిగితే నాకు ఎవరు లేరని అన్నదా. చెట్టు మాట్లాడుతుందా? అది కాదు స్టోరీ. దేనికి ట్రెడిషనల్గా ఒక విషయం ఉంది. ఏముందంటే నిజానికి నార్త్ అమెరికా, యూరప్, ఆసియా, నార్త్ ఆఫ్రికా, ఇంకా కొండసీమలో కొన్ని ప్రాంతాల్లో, ఈ శీతల ప్రాంతాల్లో ఎక్కువగా మొలిసి ఒక చెట్టు ఉంటుంది. అది సర్వీస్ చెట్టు కాదు, మనలో సర్వీస్ చెట్టు పెడతారు.
ఆ చెట్టు కాదు, ఆ చెట్టుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది, నేను మర్చిపోయాను రాసుకోవడం. ఆ చెట్టు ఎక్కువ అక్కడ ప్రత్యేకంగా మొలుస్తుంది, చూదుగా ఇలా ఇలా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది ఆ చెట్టు. అది సేమ్ పిరమిడ్ టైప్లో ఉంటుంది. ఆ చెట్టు ఆ ఏరియాలో ఎక్కువ పండడం అలవాటు కనుక ఆ చెట్టుకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏమి నమ్మకాలు ఉంటాయి? వాళ్ళ దేవతలను మొక్కుతూ, మనకి ఎలాగైతే ఇక్కడ చెట్లను మొక్కుతారో అక్కడ కూడా చెట్లను మొక్కుతారు. ఆ దేవతలకు మొక్కుతూ, ఆ దేవతలను ఆరాధిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఎంత వెలుగు రప్పించాలో, ఎన్ని ఆచార కర్మకాండలు జరిగించాలో అన్నీ జరిగిస్తారు. ఇంత జరిగించిన తర్వాత ఆ చెట్టు ఫేమస్ అయిపోయింది అనమాట. అంటే రోమీలు కూడా ఈ చెట్టుని, అంటే ఇప్పుడు ఏదైతే క్రిస్మస్ ట్రీ అంటున్నామో ఆ చెట్టును వాళ్ళు ఆచరించినట్లు చరిత్ర దాఖలాలు ఉన్నాయి. మరి మనకు ఎలా వచ్చింది ఈ చెట్టు అంటే కొంచెం మనకు వాదనలు ఉన్నాయి. వాదనలు ఏమున్నాయంటే, రిఫర్మేషన్కి మూలమైన మార్టిన్ లూథరన్ గారు ఉన్నారుగా, ఫైటర్. లూథరన్ గారి మీద ఒక కథ ఉంది, దానికి బేస్ రెఫరెన్స్ కూడా చూపిస్తారు. వాళ్ళు అంటారు, నేనేం స్థిరపరచట్లేదు. లూథరన్ గారట ఈ ఏరియాలో, ఈయన కూడా ఈ జర్మన్ ఏరియాకి సంబంధించిన లూథరన్ గారు, ఈ ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఇది. ఈ ఏరియాలో ఈయన వెళ్తున్నప్పుడు క్రిస్మస్ టైంలోనే అలాగా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకో ఆ రోజు నక్షత్రాలు ఎక్కువగా ఆయన కనబడినప్పుడు, ఆ నక్షత్రాల్లో నుంచి చెట్లు, అంటే ఈ పొదల్లో నుంచి ఆ నక్షత్రాలు కనబడుతున్నప్పుడు ఆయనకు ఒక థాట్ వచ్చిందట, బహుశా రోజు మెస్సయ్య పుట్టినప్పుడు కూడా నక్షత్రాలు ఇంత గుబురుగా ఉన్నాయేమో అని. నా బిడ్డలకి నక్షత్రాలు, అంటే నక్షత్రం నడిచింది క్రీస్తుని గూర్చి చెప్పడానికని నా బిడ్డలకు కూడా ఒక స్టోరీ, నా చుట్టూ ఉన్న చిన్న బిడ్డలకు ఒక స్టోరీ చెప్పాలనుకుని మార్టిన్ లూథరన్ గారు ఆ చెట్టు కొమ్మ నరికి ఇంటికి పట్టుకెళ్ళి దాన్ని ఒక మొత్తాబు చేయించి కొన్ని నక్షత్రాలకు కట్టి ఆ నక్షత్రాలు చూపిస్తే, ఏంటి డాడీ లేదా ఏంటి అంకుల్ అని అడిగినప్పుడు, ఇవేంటంటే అమ్మ, ఆ రోజు క్రిస్మస్లో కూడా, అంటే మొదటి ప్రభు పుట్టుకలో నక్షత్రాలు చాలా కీలక పాత్ర పోషించాయి. ఎలాగే అనడానికి ఒక డెమో చూపించడానికి పిల్లల కోసం పెట్టిన అదొక స్టోరీ అంతే. హిస్టరీలో ఇంకేముందో దీనికి మూమెంట్ అంటే, బోనిఫేస్ అనే ఈయన కూడా ఒక సువార్థికుడు. ఈయన ఏం చేస్తాడంటే జర్మన్ ట్రైబల్స్కి సువార్త చెప్పడానికి వెళ్తాడు. ఈయన ఈ జర్మన్ ట్రైబల్స్కి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ బోనిఫేస్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈ సువార్త చెప్పడానికి వెళితే, ఈ చెట్లు మొక్కుతారు కదండి అప్పటికి అన్ని జనాంగం. వీళ్ళు మొక్కుతున్నప్పుడు చెట్లకి బలిచ్చేవారట, నరబలి. ఆ చెట్టు దగ్గర అప్పుడప్పుడు మీరు గమనించారా, మన చెట్లకు కూడా కోళ్ళను కోస్తారు, మేకలను కోస్తారు, చెట్లకు బలేస్తారుగా. ఇలాంటి ట్రెడిషన్నే ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఈ చెట్టుకి బలేస్తున్నప్పుడు ఎవరైతే ఈ ఫేస్ అనే ఎవాంజలిస్ట్ ఉన్నాడో చూసి తట్టుకోలేకపోయాడు. ఈ చెట్టుకే మీరు బలిస్తున్నారు కనుక అందరూ చూస్తుండగా సువార్త చెప్పి తప్పుడు పనులు ఎందుకు మీరు చేస్తారని ఆ చెట్టుని నరికేశాడంట అక్కడ. ఇదంతా జరిగిన స్టోరీకి అని చెప్తారు 16వ శతాబ్దంలో. అయితే ఆ చెట్టుని ఎప్పుడైతే నరికేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ చెట్టు మొదల నుంచి మళ్ళీ వేరొక చిగురు వచ్చిందట. ఆ చిగురుని బేస్ చేసుకుని ఆ యెషయా గ్రంథం చిగురు అనే పదం ఉంటుంది చూసారా, దానికి దీనికి కలిపి ఓ క్రిస్మస్ మెసేజ్ చెబుతూ, మన కొరకు బలైపోవాల్సింది మీ పిల్లలు నా పిల్లలు కాదు, మన కొరకు బలైపోయింది ప్రభు అయిన యేసుక్రీస్తు, ఈయన దేవుని కుమారుడు, ఆయన చనిపోయాడని దాన్ని బేస్ చేయడానికి, ఇదిగో పిల్లలు ఇంతమంది చెట్టుని బట్టి మీరు చాలామంది చంపేశారు కనుక ఇది ఒక చేదు జ్ఞాపకంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తానని ఆ చెట్టుని జ్ఞాపకం చేస్తూ ఒక డెమోగా పెట్టి వాళ్ళకి చెప్పేవాడంట. అలా వచ్చింది చెట్టు. అందుకే చూడండి, అన్యులు బాగా ఆచరించిన ఆచారాల్లో ఆ చెట్టు ఉంటుంది రోమిలకి. మనం ఎలాగైతే మామిడాకులు ఆకులు ఎలా కడతామో వాళ్ళకు కూడా ఇంటికి ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు ఆ చెట్టుని ఎక్కువ వాడతారన్నమాట. అయితే ఆ చెట్టుకి బలి నైవేద్యాలు ఎక్కువ ఇస్తున్నారు కనుక అది తప్పుడు విధానం, దీన్ని కాదు, ఇదిగో మనం చేయాల్సిన ఇది కాదు, ఈ తప్పుడు జ్ఞాపకాలకి మళ్ళీ ఉండకూడదు, మనం వెలిగే నక్షత్రాలుగా మారిపోవాలని దాన్ని ఈ విధంగా మార్చి, అంటే కొంచెం ట్రెడిషన్ మార్చి దాన్ని ఇలా చెప్పుకొచ్చారు అంతే తప్ప చెట్టుకు మొక్కమని కాదు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ ట్రీ కూడా ట్రెడిషనల్గా వచ్చిందే, శాంటా క్లాస్ కూడా ఊహించే ట్రెడిషనల్గా వచ్చిందే చెప్పాలి. సైంట్ నికోలస్ హిస్టరీలో మూమెంట్, నేను అడుగుతాను ఎక్కడన్నీ ఇవి బైబిల్లోంచి వచ్చినాయండి? అలా వచ్చాయి. కొన్ని